ఐపీఎల్ 2025 సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో పంత్ను ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. వచ్చే ఏడాది సీజన్ లో సీఎస్కే కు పంత్ ఆడనున్నాడని కొంతమంది క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. తాజాగా ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. పంత్పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని దాదా కొట్టిపారేశాడు. వచ్చే ఏడాది సీజన్ లో పంత్ తమ జట్టులో ఉంటాడని, అతడే తమ కెప్టెన్ గా కొనసాగుతాడని ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన దాదా స్పష్టం చేశాడు. కాగా దాదాపు 16 నెలల పాటు రోడ్డు ప్రమాదం కారణంగా క్రికెట్ కు దూరమైన పంత్ ఐపీఎల్ 2024 సీజన్ లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే పంత్ తన ఆట తీరుతో ఆకట్టుకున్నప్పటికీ జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్ లో 13 మ్యాచ్లు ఆడిన పంత్ 446 పరుగులతో ఢిల్లీ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పై వేటు వేసింది. క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న గంగూలీని హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది.